అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అబద్ధాలతో అడ్డంగా దొరికిన జగన్ నిజాలు ఇవిగో. ముందు అబద్ధాలు ఏంటో చూపించి ఆ తర్వాత నిజాలు ఏంటి అనేది కూడా నిరూపిస్తారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అనే దానిపైన వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది కదా, ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి. దానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ, ఆ తర్వాత గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇదంతా జరిగింది. సో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటల్లో అవి అబద్ధాలా నిజాలా అనేది వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది. సో ముందుగా ఆయన అసలు ఏం మాట్లాడారు అనేది నేను వినిపిస్తాను. చంద్రబాబు గారు మాట్లాడినా సార్ 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు. దాంతో 2 మెడికల్ కాలేజీలు వెళ్తారని చంద్రబాబు గారు క్వశ్చన్ ఏంటంటే ఒక నిమిషం ఉండండి. రిషికొండలో అని చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం అయితే 230 కోట్లు 240 కోట్లు అది వద్దు విశాఖపట్నానికి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు పెట్టి రిషికొండ కట్టించారు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారని చెప్పేసి ఆ విలేకరు క్వశ్చన్ అడిగాడు. దానికి జగన్ గారు చెప్తున్న సమాధానం ఏంటి అంటే అదేంటిది రిషికొండకి 230 కోట్లు 240 కోట్లు అని చెప్పేసి అన్నది. ఇది కొంచెం ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, నేను మీకు తర్వాత చూపిస్తాను. దాని తర్వాత ఇంకేం మాట్లాడారో విందాం. నిజంగా ఆనుమత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంట 330 కోట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రిషికొండకేమో 230 నుంచి 240 కోట్లు, ఒకరోజు యోగాంధ్రాకి 330 కోట్లు. ఇది ఆయన చెబుతున్న ఫిగర్స్. ఒకసారి చూద్దాం తర్వాత. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉందండి. దేనికి తలమానికం? విశాఖపట్నానికి తలమానికం. ఏం చేద్దామనేది మనం గెలిస్తే అందులో కూర్చునేవాళ్ళం బ్రహ్మాండంగా. అసలు దాని మెయింటెనెన్స్ ఏంటి? దానికి అంతకుముందు కాటేజ్లు ఉండేవి. పర్ మంత్ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది. ఇప్పుడు అది పోయింది. అది పోగా తిరిగి దాన్ని కట్టిన ఖర్చు కాకుండా దానికి మెయింటెనెన్స్ కోసం నెలకి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు ఆ డబ్బులు? మరి అది వృధా ఖర్చు కాదా? సో ఇంకా బ్రహ్మాండం అంట మళ్ళీ రిషికొండ. ఇంకా చూద్దాం. పొద్దు కూడా పోయినారండి మా బిల్డింగ్ దగ్గర చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనబడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని కూడా కాదని ఆ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్లు పెట్టి కొండను కూడా గ్రీన్ మ్యాట్తో కప్పేంత తెలివితేటలు మరి ఎవరికి వచ్చిందో తెలియదు. కానీ ఎవరిచ్చారు ఆ ఐడియా? ఈయన నేను వెళ్ళాను ఆ సమయంలో 2022లో అనుకుంటా, బహుశా డిసెంబర్లో, సేమ్ 2022 డిసెంబర్లో వెళ్ళాను. ఒక కొండని గ్రీన్ మ్యాట్లతో కప్పేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. సో ఆ రకంగా చేసి పెద్ద పెద్దోళ్ళు వస్తారంట. మరి పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు రాలా ఆంధ్రప్రదేశ్కి. వస్తే వాళ్ళకి ఎక్కడ ఉండాలో వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. సో అందు గురించి ఆ పెద్ద పెద్దోళ్ళు వస్తారని చెప్పేసి పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్లు వేసి చేశారు. చూద్దాం. గవర్నర్ గారు పోయినారనుకో, మోడీ గారు వచ్చినారనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజ్భవన్ లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు. ఆయన యోగా అంటూ ఆ పక్కన వాళ్ళు పక్క అనవటం బ్రహ్మాండంగా ఉంది. అసలు 330 కోట్లు ఆవిరి దాన్నే ఉంటారు. స్కామ్ కాకపోతే నా మాటలకే ఖర్చు పోయి మా మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి. ఒకసారి ఇప్పుడు అదే కొడతా మాట ఖర్చు ఎంత అవుతుంది, ఇలా ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే అడగండి. సో ఇప్పుడు ఈయన చెప్తుంది ఏంటంటే ఏఐ ఉంది కదా, ఏఐలో కొట్టండి, కొట్టిన తర్వాత చూడొచ్చు, మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో యాక్చువల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రిషికొండకు 230 కోట్లు, యోగాంధ్రకు 330 కోట్లు అనే దానికంటే కూడా మామూలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మన దేశంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో జరుపుకుంటూ ఉన్నాం. సో దానికి ఆ బడ్జెట్ ఎవరు కేటాయిస్తారు, ఎంత కేటాయిస్తారు, ఏంటి అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదా, లేకపోతే వాళ్ళు చెప్పలేదేమో తెలియదు. కానీ మామూలుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ అని ఒకటి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం కింద వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఎంత? 90%. ఒక 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరాయించవలసి ఉంటుంది.
సో అదంతా తెలీదు. 330 కోట్లని వాళ్ళు చెప్పేశారు, ఈయన చెప్పేశాడు. సో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అన్నాడు కదా, ఇప్పుడు నేను గూగుల్లో మీకు టైప్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆయన రిషికొండ గురించి మాట్లాడారు కాబట్టి రిషికొండ ప్యాలెస్ బడ్జెట్. ఇదేంటి ఇక్కడ print.in, ఇది వీళ్ళు వేసింది. ఎంతండి? జగన్స్ 450 crores ప్యాలెస్ టోటెడ్ యాజ్ రిసార్ట్ దెన్ సీఎంస్ రెసిడెన్స్ రిషికొండ ప్రాజెక్ట్ ఇన్ ఐ ఆఫ్ స్టామ్. 452 కోట్లు దానికి అయ్యింది. ఆయన ఏం చెప్తున్నారు? 230-240 కోట్లు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే సరే, ఇప్పుడు గూగుల్ ఏమి తప్పు చెప్పదుగా పోనీ. సో 450 కోట్లు ఇక్కడ ఆయన ఖర్చు చేశారు అని చెప్పేసి దాని తదుపరి ఇదిగోండి, ద ప్యాలెస్ వాజ్ అరౌండ్ 500 crores. హిందుస్థాన్ టైమ్స్లో 22nd June 2024లో ఇదిగోండి, ద బిల్డ్ ప్యాలెస్ వాజ్ అరౌండ్ 500 crores. సరే 452 crores అనుకుందాం. దెన్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ మెయింటెనెన్స్కి ఎంత అయింది? పర్ మంత్ 80 lakhs నుంచి 1 crore అవుతుంటే మరి దాని మెయింటెనెన్స్కి ఎవరు ఇస్తారు? ఓకే, సో ఇది రిషికొండకి సంబంధించిన వ్యవహారం. ఇక దాని తర్వాత యోగాంధ్ర చూద్దాం. యోగాంధ్ర బడ్జెట్ బై స్టేట్ ఆర్ సెంట్రల్. చూడండి, యోగాంధ్ర campaigning is funded by the AP state government as part of its health and wellness initiatives, though the exact figures are a matter of political debate within the state. ఈ ఫిగర్స్ మీద మాత్రం పొలిటికల్ డిబేట్ ఉంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఇది గుర్తించండి, సెంట్రల్ గవర్నమెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొలాబరేట్స్, నేను మీకు చెప్పాను కదా, బ్రాడర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా విత్ ద ఈవెంట్స్ 2025. ఇది ఎంత అండి? యోగా బడ్జెట్ ఎంత? 62 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంత 330 కోట్లు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది, దేని ద్వారా చేస్తారు అనేది ఒకటి. మరి 330 కోట్ల రూపాయలు అని చెప్పేసి నేను చెప్పటం, ఆ మ్యాట్లకి వాటికి వీటికి ఖర్చు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గూగుల్ ద్వారానే తెలుస్తుంది కదా ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారంగా ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అయ్యింది? మరి అక్కడ చెప్తున్న నెంబర్స్ ఎంత? సో ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మోదీ గారే వచ్చారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అదే మనం ఉంటే ఏం ఉందో మనకు అసలు యోగా అంటే తెలియదు, ఏంది ఇట్లా పెట్టి అనేస్తే అయిపోయింది. సో యోగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఆరోగ్యంగా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనేది ఆల్రెడీ ప్రూవెన్ కదా. దానిపైన కూడా ఎటకారాలు చేసి ఏం చేద్దామని పోనీ చెప్పేదేదో వాస్తవాలు చెబితే 62 కోట్లే, ఆ 62 కోట్లు కూడా ఎందుకు మనం ఖర్చు పెడతాం? కోర్స్ కేంద్ర ప్రభుత్వం భరాయించిన మన కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది కదా, ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతామంటే పోనీ అదేనే వేరు. అట్లా యోగానేమో హేళన చేయటం, అక్కడ నెంబర్లు చూస్తే తప్పు చెప్పటం, మరో ప్రక్కన రిషికొండను సమర్థించటం, ఏం చెప్పాలి ఇంకా. ఇదే రిషికొండకు సంబంధించి అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఆవిడేం మాట్లాడారు, 7 కొండలపైన వెంకన్న స్వామి ఉంటే తప్పు లేదు కానీ రిషికొండ పైన జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్ప అని చెప్పేసి ప్రశ్నించారు. అమ్మో వీళ్ళకి మామూలుగా కాదు, పతాక స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళకి. అది పిచ్చి అంటారా, ఎర్ర అంటారా, అభిమానం అనే పేరు ముసుగులో ఉన్న ఇదొకటి అంటారా, ఏదైనా కానీ
ఆ రకంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి. అక్కడ డబ్బులు ఎవరివే? ప్రజలవి. ప్రభుత్వానికి అంటే ప్రజలవి. ఓ ప్రక్కన ఏమైనా సరే మనకి ఆర్థికంగా వెసులుబాటు ఉందా? లేదు. ఏదో అంటారు కదా, అంబటి రాంబాబు మొన్న ఈ మధ్య అన్నాడు, మింగ మెతకలేదు కానీ మీసాలకు సంపంగి నూనె అని. అది జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సింది అప్పుడు ఆ విషయంలో. రుషికొండ ఎందుకు కడుతున్నారంటే మనకి ఇక్కడ లేదు ఓ ప్రక్కన ఆర్థికంగా, మీరేమో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసి దాన్ని అక్కడ నిర్మిస్తున్నారు, పైగా నిబంధనలన్నీ ఉల్లంఘించి, అది కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని ప్రకారంగా లోబడి వాళ్ళ నిబంధనలకు లోబడే నిర్మించింది కాదు. పెద్ద పెద్దగా గ్రీన్ మ్యాట్లు వేసేసి పెద్ద పెద్ద ప్రొక్లైన్స్ని వాటిని వీటిని తీసుకొచ్చి తవ్వించేసి ఎట్ట పెడితే అట్ట చేసి ఈ రకంగా చేశారు, అతలా కొత్తలం చేశారు. మరలా ఇవాళ వచ్చేసి దీనిపైనే నెంబర్లు మార్చేసి చెబుతున్నారు. ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అబద్ధాలు చెప్పారా, నిజాలు చెప్పారా? ఏ ద్వారా కొట్టి చూడండి అన్నారు, నేను కొట్టి చూపించా మీకు త్రూ గూగుల్. ఇప్పుడు అక్కడ ఏం చూపించింది? నెంబర్స్ అన్నీ చూపించింది కదా. సో దాన్ని బట్టి ఆయన చెప్పింది మీరేమనుకుంటున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.